అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ఏదైతే 2014కి ముందు ఏదైతే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్లో చిక్కుబడిపోయినటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భారత పౌరసత్వం కల్పించేటటువంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ మధ్యన సవరించి 2024కి ముందున్నటువంటి వాళ్ళు, ఆ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ముస్లిమేతరులైనటువంటి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్స్ వీళ్ళందరూ కూడా అక్కడ మతహింస వల్ల, మత విధ్వంసం వల్ల భయపడి పారిపోయి భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఉండొచ్చు, వాళ్ళకి పౌరసత్వం ఇస్తాము అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. వితౌట్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్, అదే సందర్భంలో పాస్పోర్ట్స్ ఎక్స్పైర్ అయినా సరే ఇక్కడే ఉండొచ్చు, మేము వాళ్ళకి తగిన ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.